నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలని చెప్తూ ఉంటారు. అసలంటే ఏంటి? అలా ఉండటం అంటే ఏంటి? యాక్చువల్‌గా జీవుడు తామరాకు మీద నీటి బొట్టు. ఇదే పదం. ఈ తామరాకు మీద నీటి బొట్టు అంటే తామర ఆకు ఎక్కడుంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. ఆ! దాని పైన ఒక నీటి బొట్టు పడితే అది అటు ఇటు ఎలా కదులుతుందంటే నీరు తాలూకు గుర్తులు ఆకు మీద ఉండవు. అవును. అది పోతే పోతుంది. ఉంటే ఉంటుంది. ఆకుకి నీటి లక్షణం రాదు. నీటికి ఆకు లక్షణం రాదు. మానవ శరీరంలో జీవుడు అలాంటివాడు. పూర్తిగా వేదాంతం చేయాలి. మనం ఏంటంటే ఏదో ఒక సమస్య ఒక సిచ్యువేషన్‌లో ఉన్నామనుకో, అంటి ముట్టనట్టుగా ఉండటం. ఏది మనకు తెలిసినట్టు ఉండదు, తెలియనట్టు ఉండదు. మన దారిన మనం ఉండటం సిచ్యువేషన్‌గా నడిచిపోతూ ఉంటే అలా వాడతాం. తామరాకు మీద నీటి బొట్టల్లే అక్కడున్న చెత్తలేవి అంటించుకోకుండా వీళ్ళ దారిన వీళ్ళు పని చేసుకొని, వీళ్ళ పని వీళ్ళు చేసుకొని వచ్చేస్తున్నారు అని. నిజానికి అది పూర్తి వేదాంతపరమైన లాంగ్వేజ్ అది. ఇప్పుడు మనం ఉన్నామా? ఇప్పుడు ఏదో ఒక ఎండ్ ఆఫ్ ద డే ఈ డే ఎండింగ్‌లోనో ఇంకో డే ఎండింగ్‌లోనో వెళ్ళిపోతాం మనం. అంతే. ఇప్పుడు ఇందులో ఉన్నది ఈ నీలం రంగు చీర గాని, ఈ బుట్టలు గాని ఏమైనా నేను చేత్తో పుచ్చుకెళ్తానా? వెళ్ళను. ఏది ఇక్కడి నుంచి ఒక్క విషయం కూడా జీవుడితోటి బయటికి వెళ్ళదు. ఎందుకెళ్ళదు? ఇవేవి అతడివి కావనమాట. మనం తీసుకురాలా. మనం తెచ్చుకోలేదు. మనం ఒక జ్యోతిగా వచ్చాం. ఒక బొమ్మలో పెట్టబడ్డాం. బొమ్మ నడవడానికి మనం ఉపయోగపడతాం. మనం ఉండడానికి ఈ బొమ్మ ఉపయోగపడుతుంది. బొమ్మ, మనము ఈ రెండు తామరాకు, నీటి బొట్టు. వీళ్ళు దానికి కానీ దానికి వీళ్ళు కానీ ఏ రకంగానూ ఉపయోగపడరు. ఇది కానీ శరీర పతనం జరిగాక దీంతోటి వాడు ఉండడు, వాడితో పాటు ఇది వెళ్ళదు. వెళ్ళదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఎవరితోటి వెళ్తాం? భగవంతుడితోటి వెళ్తాం. పరమాత్మతోటి వెళ్తాం. అతడితోటిగా ఉండాలి మనం. అతనితో ఉండేలాగా ప్రవర్తించాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక ఇంట్లో పుడతాం. చిన్న పేదింట్లోనూ జీవుడే. పెద్ద ఘనమైన అంబానీలు అదానీల దగ్గర పుట్టేది జీవుడే. అక్కడ ఘనతగా సాగుతుంది. చంటి పిల్ల పుట్టకముందే వాడికి ఒక రూము, వాడికి ఒక ఇది, వాడికి ఇద్దరు ఆయాలు, ఒక 4 కార్లు ఏర్పరిచి పెడతారు. ఏవీ లేదు. అమ్మమ్మదో నాయనమ్మదో పాచీర ఉయ్యాలగా పుట్టేవాడు ఇంకొకడు ఉంటాడు. వాడైనా వీడైనా పుట్టినరోజున ఒకటే రకంగా పుట్టారు, పోయే రోజున ఒకే రకంగా పోతారు. ఈ మధ్యలో ఉన్న నాటకం అంతా ఎవరిది వాడిదే. పరిస్థితులు ఆడిస్తాయి అవి. వాడు ఏ సిచ్యువేషన్లో ఆ జీవుడు జన్మించాడో దాన్ని బట్టి ఆడుతుంది తప్ప వాడిది ఏముండదు. అదే నువ్వు అంబానీ ఇంట్లో పుట్టిన చంటి పిల్లాన్ని తెచ్చి ఎవరైనా నేల మీద వాళ్ళ ఇంట్లో పెట్టేసావనుకో, వీడికి ఈ మట్టి లో పొరలాడుకుంటూనే ఆ పాతగుడ్డ ఉయ్యాలతోటే బతుకుతాడు. డిఫరెన్స్ ఏమిటి? పరిస్థితులే కదా. వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు మనం? వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా. ఎంత సింపుల్గా చెప్తున్నారు రమ్మగారు. నిజంగా వాటికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. మనం ఏంటంటే తెలియక మనం ఏం చేస్తామంటే మాయలో పడి ఇది మందే అనుకుంటాం. ఇదంతా మనమే అనేసుకుంటాం. సమస్తం మందే, నా వల్లే ఇది నడుస్తోంది అనుకుంటాం. ఒక్క క్షణం భగవంతుడు నిన్ను వదిలేశాడా? ఒకే ఒక్క క్షణం నిన్ను రా అన్నాడా? ఏమీ లేదు. యథాపెదగా జరిగేదంతా జరిగిపోతుంటుంది. నువ్వు ఉండవు సీన్లో. నువ్వు ఉండని సీన్ కోసం నీకు ఎందుకు తాపత్రయం? ఎందుకు అంత హైరాణ? దేనికి ఇంత వెంపర్లాడుతాం మనం? ఈ గొప్పంతా మందేననుకుంటాం. ఇప్పుడు ప్రపంచం మనదేననే బతకాలి మనం. ఎవరైనా సరే మనదనుకోపోతే ఎంతసేపు వైరాగ్యంగా ఉంటే ఎలాగా? మనదనుకోవాలి. కానీ మనమే ఇదంతా అని అనుకోకూడదు. పాయింట్ అర్థమైందా? ఎస్. ఇది మనదే. ఈ అమ్మ నాన్న మన వాళ్ళు, ఈ ఇల్లు వాకిలి మనది, ఈ ఉద్యోగం నాది, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, వీళ్ళు ఇక్కడ మనకు 10,000 25,000 50 లక్ష ఇస్తున్నారు, దీంతో నా జీవిక నడుస్తోంది. నేను ఎక్కడ పని చేస్తున్నానో వాడికి న్యాయం చేయాలి, నేను వాడి దగ్గర నుంచి తీసుకుంటున్నాను కాబట్టి అని నువ్వు ఒక రకంగా ఆలోచించేసి ఇలా వెళ్ళావనుకో, ఇది నడుస్తూ ఉంటుంది. నేను గనక లేకపోతే కంపెనీ మూసిపోతాడు తెలుసా అన్నావా, నిన్ను మూసేస్తాడు ముందు భగవంతుడు. నీకు రాకూడదు ఏంటంటే నేనే సూపర్ అన్న ఫీలింగ్ రాకూడదు. నా వల్లే ఇదంతా నడుస్తోందన్న భావన ఉండకూడదు.
ఎందుకంటే ఉండొచ్చు నేను పెట్టుకుంటావు, నువ్వు ఏం ప్రయోజనం ఏం లేదు. నీ ఒక్క స్విచ్ ఆఫ్ అయిపోతే, నువ్వు ఒక్క లైట్ ఆపేసుకుంటే నువ్వు ఉండవు, మిగిలిందంతా అలాగే ఉంటుంది. నేను లేకపోతే ఇదంతా భూస్థాపితం అయిపోతుందని భావిస్తావు, నువ్వు మాట్లాడతావు, గొప్పపోతావు. ఏమీ అవ్వదు. నువ్వు లేపైనా సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, సూర్యాస్తమయం అవుతుంది, చంద్రాస్తమయం అవుతుంది. రాత్రి పగలు నీ కోసం ఆగ, ఒక్క గంట, ఒక్క నిమిషం, ఒక్క క్షణం నీ కోసం ఆగదు. ఆగని క్షణాల కోసం నువ్వెందుకు తాపత్రయపడతావు? హైరాణ పడకు, తాపీగా నడు, వెంపర్లాటొద్దు, హాయిగా నడు, స్థిమితంగా ఉండు, నీతో పాటు ఉన్న ప్రపంచాన్ని స్థిమితంగా ఉంచు. వాడెవడో నాకు అన్యాయం చేశాడు, వాడు నాశనం అయిపోవాలని వాడిని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయబోక, ఎవడి కర్మానుభవాన్ని బట్టి వాడు పోతాడని వదిలే, నువ్వు స్థిమితంగా ఉంటావు, చుట్టుపక్కల ప్రపంచము స్థిమితంగా ఉంటుంది. నీకేదో ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది, నేను కింగుని అని మిగిలిన వాళ్ళందరినీ వెధవలను చేయబోక. ఎందుకంటే ఏదో ఒక రోజున నీ నెత్తి మీద ఉన్న చెయ్యి ఉంది చూడు, నిన్ను కింగుని చేసిన చెయ్యి, అది కనుక పక్కకి తొలగిందా, చెయ్యి కాదు, వేలు పక్కకి కదిలినా నువ్వు కూడా అవుతావు స్టూపిడ్వి మిగిలిన వాళ్ళతో పాటు. ఏ గుంపుని నువ్వు తస్కరిస్తావో అదే గుంపులో వాడి అయిపోతావు ఒక్క క్షణం భగవంతుడు తప్పిస్తే. నేను ఇప్పుడు ఆ గుంపు నుంచే కదా మనం పైకొచ్చాము, అదే గుంపు నుంచి మనం పైకి వెళ్తాం. ఈ ధోరణిలోనే ఇది ఉండాలి జయ. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. నువ్వు మామూలుగా ఉండు, 10,000 సంపాదనతో మొదలుపెట్టావు, ఓ 4 ఏళ్లలో 1,00,000కో 2 లక్షలకో చేరతావు. లేదా 10,000తో ఒక బిజినెస్ మొదలుపెట్టావు, 25 లక్షల టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. అదే డౌన్ టు ఎర్త్ బిహేవియర్ ఉంచుకో, 50-50కి వెళ్ళొచ్చు. 50కి ఏంటి, 1,00,000కి వెళ్తుంది. అది 1,00,000 కోట్లలోకి వెళ్ళిపోతావు, లక్షల్లోకి వెళ్ళిపోతావు. నీ బిహేవియర్ ఇక్కడే ఉందనుకో, ఇక నీకేం ఇబ్బంది ఉండదు, నీకు వెంపర్లాట ఉండదు. ప్రపంచం నీ వైపు సానుకూల దృక్పథంతో చూస్తూ ఉంటుంది ఎప్పుడు. వాడికి నడమంత్రం మీద సిరి, నరాల మీద కురుపు అని నిన్ను అనరు, వాడికి నడమంత్రం అనరు నిన్ను. వాడు చాలా మంచివాడండి, చాలా బాగా సంపాదించాడు, కానీ మనిషి చాలా మృదుభాషి, చాలా సాధువర్తనుడు. ఈ మంచి మాటే నువ్వు ఉంచుకుంటావు. నువ్వు రేపొద్దున ఏదైనా తీసుకెళ్తావంటే ఈ కోట్లు తీసుకెళ్ళవు, నీవు నా సాధువర్తనుడు అనే మాట ఉంది చూడు, అది నీతోటి వస్తుంది, దాన్ని తీసుకెళ్తావు నువ్వు. ఆ మాట ఎప్పటికీ నువ్వు ఉండకపోయినా నీ వెనకాల పాలానా ఒకడు ఉండేవాడు, వాడు బంగారు కొండ అన్న మాట మాత్రం ఉంటుంది. మంచి చెడు అవి మాత్రమే ఉంటాయి, ఉండిపోతాయి, అంతే కదా. అంతే. నువ్వు మంచే ఉంచుకో. మళ్ళీ ఇంకొకటి ఉంది, ఆ మంచి నీ వెనకాల వస్తుంది. నువ్వు వెళ్ళిపోతావు శరీరాన్ని వదిలేసి, నీ వెనక ఆ మంచి వస్తుంది. నువ్వు ఏం చేసినా ఇది నాదే, నేనే, ఇదంతా నాదేనన్న భావన మానేసి చేయవలసింది సజావుగా చేయి. భగవంతుడు అనుకూలించాడు, చేస్తున్నాను, భగవంతుడు ఆజ్ఞించాడు, చేస్తున్నాను. మిగిలిన వాళ్ళంతా సహకరించారు కాబట్టి టీం వర్క్ వల్లే ఈ పని అయిందనుకో. ఇదంతా నేనే పగలదీశాను అనుకుంటే ఏం లాభం లేదు, అనుకోవద్దు అట్లా. ఒక పాత కథ ఒకటి ఉంది, చిన్న కథ, కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే 3-4 సందర్భాల్లో ఆ కథని నేను పెద్దవాళ్ళు ఎవరో చెప్తుండగా కూడా విన్నా, నాకు భలే నచ్చుతుంది. ఒక కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయన తన భార్యకి ఏం చెప్పాడంటే, అమ్మాయి బాగా కొంచెం పిండి వంటలు అవి మంచి మంచిగా వండుకో, ఏటవతల నా స్నేహితుడు ఒక ఆయన సన్యాసి వచ్చి అక్కడ విడిది చేశాడు, నాకు ఇవాళ రావటం కుదరదు, చాలా వ్యవహారాలు ఉన్నాయి, బాగా చక్కగా పిండి వంటలు 4 రకాల కూరలు చెప్పాడు, ఈ 4 కూరలు 4 పిండి వంటలు, అన్నం, రొట్టెలు, పప్పు, పాయసం అన్నీ చేసుకో, అక్కడి నుంచి ఆ పక్క వాటిని ఏమంటారు అపడాలు అవి వేయించు, ఒక గంపలో సర్దిపెట్టు అని చెప్పాడు. అన్నీ సర్దింది ఈవిడ. ఏమంటే ఇదిగో భోజనం రెడీ అని, నేను బయటకు వెళ్తానని చెప్పా కదా, ఈ గంప పుచ్చుకొని నువ్వు వెళ్ళు, మా స్నేహితుడు సన్యాసికి భోజనం పెట్టమన్నాడు అనేసరికల్ సరే ఈవిడ బయలుదేరింది. వీళ్ళు ఇల్లు నుంచి ముందుకెళ్తే ఒక ఏరు అడ్డం వస్తుంది, ఆ సన్యాసి ఏటవతలున్నాడు, ఏరు పొంగుతోంది. ఈవిడ మళ్ళీ వెనక్కి వచ్చింది, ఏమండి నన్ను వెళ్ళమన్నారు, పనివాడి చేతికి ఇస్తానంటే కుదరదన్నాడు ఆయన, పనివాళ్ళకి ఇవ్వకూడదు, అయితే నేను పెట్టాలి లేకపోతే నువ్వు పెట్టాలన్నాడు. ఏరు పొంగుతోంది అంటే ఏమీ పర్వాలేదు, సదోపవాసికి సదా బ్రహ్మచారి పంపించాడు భోజనం, దారివ్వమని ఏరుని అడుగు, ఏరు దారిస్తుంది, వెళ్ళమన్నాడు. ఆయన సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన భోజనం అయ్యాక ఆయన మంత్రాక్షతలు ఒక తాయెత్తు ఇస్తాడు, అవి చేత్తో పుచ్చుకురా అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏటి దగ్గరికి వెళ్ళింది, ఈవిడ ఏటికి దండం పెట్టింది, అమ్మ సదోపవాసికి సదా బ్రహ్మచారి భోజనం పంపిస్తున్నాడు, దారివ్వమంది. ఆ ఏరు ఇట్లా పొంగుతున్నది, నిదానంగా అయిపోయింది, నడిచి వెళ్ళిపోవచ్చు, ఏరు దాటి నడుచుకుంటూ పోయింది. చిన్నగా తుప్పర పడుతోంది వాన. సరే గంప నిండా ఆహార పదార్థాలు పట్టుకెళ్ళింది,
ఆ సన్యాసి దగ్గరికి ఒక చిన్న కుటీరం దగ్గర కూర్చున్నాడు. ఆయన తీసుకెళ్ళి భోజనం తెచ్చానండి అంది. చక్కగా అన్ని పదార్థాలు వేసుకుని సాంగంగా హాయిగా తిన్నాడు ఆయన. తిన్న తర్వాత మంత్రాక్షతలు తాయెత్తు ఈవిడ చేతిలో పెట్టాడు. అవి రెండు చేత్తో పుచ్చుకుంది. మళ్ళీ ఏటి దగ్గరికి వస్తే ఏరంతా పొంగిపోతుంది. మళ్ళీ అయ్య బాబా ఇదేంటి మళ్ళీ పొంగిపోతుందని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది. బాబు ఏరు పొంగిపోతుందండి, మరి నేను వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే, ఎలా వచ్చావో అలాగే వెళ్ళమ్మా అన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు కూడా ఏరు పొంగుతోంది కదా, పొద్దునుంచి పొంగుతూనే ఉంది, ఎలా దాటొచ్చావు అలా వెళ్ళిపోమన్నాడు. కాదండి మా ఆయనేమో సదోపవాసికి సదా బ్రహ్మచారి భోజనం పంపిస్తున్నాడు, దారిమ్మని చెప్పమన్నాడు, చెప్పేసరికి ఏరు దారిచ్చిందండి, మీరు కూడా ఏదైనా చెప్తారా? సరేనమ్మా ఒక పని చేయి సదా బ్రహ్మచారికి సదోపవాసి మంత్రాక్షతలు ఇచ్చాడు, దారి ఇవ్వమని అడుగు ఏటిని అని చెప్పాడు. ఈవిడ వెళ్ళి ఏరు దగ్గర నుంచి దండం పెట్టింది. ఏరు తల్లికి దండం పెట్టి, అమ్మ సదా బ్రహ్మచారికి సదోపవాసి మంత్రాక్షతలు పంపించాడు, అవి తీసుకెళ్తున్నాను, దారివ్వవా అని. ఏరు నిదానంగా అయిపోయింది. ఈవిడ దాటుకుంటూ పోయి ఇంటికి వెళ్ళి బుట్ట నెత్తి మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళింది. బుట్ట ఒక పక్కన బారేసింది. ధుమధుమలాడుకుంటూ పోయింది ఇంట్లోకి. పోయేసరికల్ భర్త అన్నాడు, ఏమే ఆయన భోజనం చేశాడా అంటే, తిన్నాడు శుభ్రంగా. సరే ఏమైనా అక్షతలు అవి ఇచ్చాడా అంటే, ఇదిగో అక్షంతలు, ఇదిగో తాయెత్తు, పద అన్నం తిందు కానీ నువ్వు కూడా అన్నాడు. నాకేం అన్నం అక్కర్లేదు, గిన్నం అక్కర్లేదు. బుట్ట నిండా అన్నం పట్టుకెళ్తే మొత్తం మెక్కేశాడు బకాసురుడిలాగా. ఆయనేమో సదోపవాసి, నాతో కాపురం చేసి 10 మంది పిల్లలు తండ్రి అయ్యావు, నువ్వేమో సదా బ్రహ్మచారివి, మీ ఇద్దరి బోడి పేర్లు చెప్తే ఏరేమో ఆగిపోయింది. ఆయన ఉపవాసం ఏమిటి, నువ్వు బ్రహ్మచారివి ఏమిటి? నీకేమో పెళ్ళయింది, నేను పెళ్ళాన్ని తగలబడ్డాను, 10 మంది పిల్లలు ఉన్నారు నీకు, నువ్వు బ్రహ్మచారివా? బుట్టడు అన్నం పట్టుకెళ్తే 5-6 తినే అన్నం మొత్తాన్ని తినేశాడు ఆయన, ఆయనేమో సదా ఉపవాసి. ఏమిటి నాకేమి అర్థమే కావటం లేదు, మీరు మీ పద్ధతులు, మీ మాటలు చెప్తే ఆ ఏరు ఊరుకోవటం ఏమిటి, ఆ దానికి పిచ్చో నాకు పిచ్చో నాకు అర్థం కావట్లేదు అంటే, ఆయన అన్నాడు, నీకు అర్థమయ్యేలా చెప్తా లేవే, అన్నం తిను అన్నట్టు. నేను తిన్నాను అనేసరికి ఏం చేశాడు, మూల ఒక కత్తి కటారు పెట్టున్నాయి ఆయన, ఆ కత్తి తీసి చంపేస్తాను అన్నం తిని ముందు అన్నాడు. అనేసరికి ఆవిడ ఏదో గుణవపోయింది. ఆయన ఏం చేశాడు, మెడ మీద అనించాడు కత్తి. హడిలిపోయింది ఆవిడ. మొగుడు నిజంగా చంపేసేలాగా ఉన్నాడు అనుకుంది. సరే కూర్చుంది, ఏదో గబగబా తినేసింది 4 ముద్దలు. ఇప్పుడు చెప్పండి ఏమే కూర బాగుందా అన్నాడు. ఆవిడ అయోమయంగా చూసింది. పప్పులో ఉప్పు సరిపోయిందా, చారు బాగుందంటే, ఏమో నాకేం తెలుసు, తిన్నావు కదే అన్నాడు. తిన్నాను అనుకో, నువ్వు కత్తుచ్చుకుని పొడి చేస్తానంటుంటే అసలు ఆ మాటలేంటో, నువ్వు కత్తుచ్చుకు పొడి చేస్తానంటావు, ఈ 2 వ్యవహారాల మధ్యలో నా బుర్ర పని చేయలేదు, నాకు అసలు అన్నం మీద ధ్యాస లేదు, నువ్వు తినమన్నావని తిన్నాను, పప్పు తిన్నాను, చారు తిన్నాను, నాకు గుర్తు కూడా లేదు. మేము కూడా అంతేనే అన్నాడు ఆయన. వివాహం చేసుకున్నాను, భార్యతో కాపురం చేయాలి, ఆమెకు న్యాయం చేయాలి, అందుకని నీతో కాపురం చేశాను, నీకు సంతానం కలిగారు. ఆయనకి స్నేహితుడు భోజనం పంపించాడు, ఒక స్త్రీ ఏరు దాటి అన్నం పట్టుకొచ్చింది, తిన్నాడు. ఆయనకి అన్నమూ అక్కర్లేదు, నాకు సంసారము అక్కర్లేదు, ఆయన ఎప్పుడూ ఉపవాసే. కూర బాగుంది, చారు బాగుంది, మళ్ళీ అన్నాడా నిన్ను? ఆయన ఎన్నాళ్ళైందో తెలుసా అన్నం తిని? 1.5-2 ఏళ్ళు అయింది, ఇవాళ తిన్నాడు, నువ్వు పెట్టావు. ఆయనకి అన్నం అక్కర్లా, నువ్వు పెడితే తింటాడు. నాకు కూడా సంసారం అక్కర్లేదు, నేను సంసారంలో ఉన్నాను కాబట్టి సంసారిగా ఉన్నాను, ఇవి మాకు అవసరం లేదమ్మా, అందుకని నేను ఎప్పుడూ బ్రహ్మచారినే, ఆయన ఎప్పుడూ ఉపవాసే, అందుకే మా మాట ఏరు నమ్మిందన్నాడు. నీకు ధ్యాస లేదు, నీకు ఇది నాదేనన్న భావన లేకపోతే అదేది నీది కాదు, అంతా నాదేనంటే నీదే, అవన్నీ నీ నెత్తి మీదే ఉంటాయి, ప్రతిదీ నాకే కావాలంటే నీ నెత్తి మీదే ఉంటాయి, అందులో తప్పులు ఒప్పులు గిప్పులు అన్నీ నీవే. నువ్వు ఇదంతా భగవంతుడిది అనుకో, దీంతో నాకు ఏ సంబంధము లేదు, పని చేయమన్నాడు చేశాను, నేను చెయ్యాలి కాబట్టి చేశాను, సరిగ్గా చెయ్యాలి, నేను త్రికరణ శుద్ధిగా పనిచేయాలి కాబట్టి చెయ్యి, దాన్నే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం అని చెప్తారు. ఎంత మంచి కథ రమ్మగారు. ఇది వినడానికి అత్యంత సింపుల్ విషయం చేయాలి, దీన్ని అప్లై చేయటం చాలా కష్టం, ఎంత కష్టమో. ఇందులోనే ఉంటూ ఇది నాది కాదు అన్న భావన, నేను దీని నుంచి వేరు అనే భావనని డెవలప్ చేసుకోవటం బహు కష్ట సాధ్యమైనది. ఒకసారి నీకు అర్థమైతే చేయగలుగుతావు, నీకు అర్థం కాకపోతే చేయలేవు. నీకు అర్థం కావాలంటే నేను అనేవాడిని నా ప్రమేయం లేకుండా వచ్చాను, నా ప్రమేయం లేకుండానే నేను వెళ్ళిపోతాను, ఇందులో ఏ ఒకటి నాతోటి రాదు అనే భావన నీ బుర్రకెక్కాలి. అంత వేదాంతం ఎక్కించుకోలేకపోయినా, అంత వేదాంతం ఎక్కించలేవు. నువ్వు ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, 4 రకాలుగా కష్టపడి నువ్వు పైకి వచ్చినప్పుడు ఇదంతా నేనే నాదేనన్న అతి నేను అనే భావనలోకి వెళ్ళకూడదు.
ఈ అతినేనితో కళ్ళు తలకెక్కినాయి ఇలాంటి మాటలు వింటుంటాం. అవును. ఆ కళ్ళు తలకెక్కిపోకూడదు, ఎక్కకూడదు. నీ వల్ల ఇతరులకి ఆ భావన రాకూడదు, నీకు రాకూడదు. నీకు రాకపోతే ఎవరికి రాదు. నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండు, నువ్వు ఎప్పుడు డౌన్ టు ఎర్త్. ప్రపంచం దృష్టిలో కూడా నువ్వు అలాగే ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు భగవంతుడికి చేరువవ్వగలుగుతావు. పూజ చేస్తే చేరువవ్వవు, భావంలో రావాలి. అది ఇదంతా భగవద్ అనుగ్రహం. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి, భగవంతుడు ప్రకృతి మన ఇది చెయ్యనిస్తోంది కాబట్టి అనే భావనతోటి పనిచేస్తే నువ్వు ఎంత బ్రహ్మాండమైన పనైనా చేస్తావు. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తాడు. వీళ్ళందరినీ రక్షించటానికే నేను ఇది చేయబోయాను అని అనుకున్నాడు. నేను చేయగలను అని చేయలేదు. నేను మాత్రమే చేయగలను అనే అనలేదు. ఆయనకి అనలేదు, వీళ్ళందరినీ రక్షించాలి. ఏ గోవర్ధన గిరికి మనం నమస్కరిస్తున్నామో ఆ గోవర్ధనమే మనని కాపాడుతుందని నమ్మాలి. నేను అనే భావన లేదు అక్కడ. ఆ నేనుని వదిలిపెట్టాలి. అహంకారాన్ని మనుషులు తగ్గించుకుంటే అప్పుడు ఈ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం అనేది కాన్సెప్ట్ కుదురుతుందన్నమాట మనకి. చిన్న విషయానికి ఎంత అర్థం దాగుందండి. అదే కదా, మనం దాన్ని అన్నిటికీ వాడేసుకుంటాం. అన్నింటికి వాడేస్తాం. అద్భుతం రమ్మగారు, సూపర్. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ప్రాక్టీస్ చెయ్యాలి. అది అంతే కదండి. అవును. అది ఒక రోజుతో వచ్చేసేది కాదు, ఒక క్షణంతో కాదు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనకి మనం ఆలోచించుకుంటూ ఉండాలి, నేనేం చేస్తున్నాను, ఎట్లా వెళ్తున్నాను. అవును. సూపర్. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.